హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను కన్సీవ్గా ఉండడం వల్ల అందుకే ఇన్ని రోజులు వీడియోలు అయితే చేయలేకపోయాను. ఇంకా సరే, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామాలో వెళ్ళక ముందు మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే మిగతా వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సరే, ఇంకా లేట్ చేయకుండా డ్రామాలకైతే వెళ్ళిపోదాం. యాంక్షింగ్ వండుకొని పీపీ వాయిస్ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అంటే తన అమ్మ నేర్పించుంటుంది కదా! దాన్నే ప్రాక్టీస్ అయితేగా చేస్తూ ఉంటుందన్నమాట. దాన్నంతా షన్ను వండుకొని దూరంగా నిలబడుకొని అయితే చూస్తూ ఉంటాడు. తర్వాత దగ్గరికైతే వస్తాడు. వంటింట్లో వంట చేసుకోక నీకెందుకు ఇంత ఇబ్బంది అనేసి అంటాడు. అంతే, మరి యాంక్ అయితే చాలా కోపం వచ్చేస్తుంది. నా టాలెంట్ ఏంటో నేను నిరూపించుకుంటా, మీరు చెప్పకండి ప్లీజ్ అనేసి అంటుంది. సర్లీ, నీకు తోడుగా ఎవరు వస్తున్నారు అనేసి అడుగుతాడు. దానికి మన యాంగ్ అనుకొని, మీరు బాధపడకండి, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని అయితే నిర్ణయించుకున్నా అనేసి అంటుంది. మనకి మరుసటి రోజు చూపిస్తారు. ఆ వ్యక్తిని ఎవరో కూడా చూపిస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాస్టర్ ము ఎవరో కాదు, మన యాంగ్ పని చేస్తూ ఉంటుంది కదా ఆఫీసు, దానికి ఓనర్ అనమాట. అంటే తనకి బాస్ అనమాట. అంటే తన బాస్ని తన్ని ఎంచుకో ఉంటుందన్నమాట. ఇలా చెప్తాడు మాస్టర్ ము వండుకొని, బాస్ నన్నెందుకు ఎంచుకున్నారు? తనేమో చిన్నపిల్ల, నన్ను ఎంచుకుందని మీరు కూడా ఇలా ఎంచుకుంటే ఎలా చెప్పండి అనేసి షండునైతే ప్రాధాయపడుతూ ఉంటాడు. షండు ఒప్పుకోడు. మీరు వెళ్ళాల్సిందే అనేసి బలవంతంగా జిన్ని ద్వారా పంపిస్తాడు. అప్పుడనగానే అక్కడికి మన యాంగ్ అయితే వస్తూ ఉంటుంది. అంటే చాలా అందంగా ఉంటుంది. తను వచ్చి మన మాస్టర్ ము అయితే చేయి అయితే పట్టుకుంటుంది. ఎందుకు? నేనే ఎందుకు అనేసి అడుగుతాడు. మీరైతే చాలా మంచివారు, చాలా అందంగా ఉంటారు, సింగిల్ కాబట్టి మిమ్మల్ని అయితే ఎంచుకున్నా అనేసి అంటుంది. చాలే నిలుపు అనేసి అంటాడు. ఇదంతా షన్ను వండుకొని జిన్ను దూరం నుంచి చూస్తూ ఉంటారు. బాస్, ఇదంతా ఓకేనా, పర్వాలేదా, అతను పెడదామా వద్దా అనేసి జిన్ను కూడా అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు, ఏం కాదు, నువ్వు వాళ్ళు కూడానే ఉండు, ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకో అని చెప్పేసి జిన్నుకైతే చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలైతే ఆల్రెడీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయ్యి ప్రోగ్రామ్ అయితే గడుస్తూ ఉంటుందన్నమాట. మరో పక్క మన షన్ను వెళ్ళి ఉంటాడు కదా. అంటే ఈ ఫెస్టివల్ పేరు వచ్చి కవింగ్ గ్యాంగ్ డే అన్నమాట. ఇది చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు. షన్ను వచ్చి రాజమాతకి అయితే కాపలాగా వెళ్ళి ఉంటాడు. రాజమాత వచ్చి ఆ రాజ్యం మొత్తం ఒక రౌండ్ అప్ అయితే వేస్తూ ఉంటుంది. అంటే అంతా చూసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ మనకి యాంగ్‌నైతే చూపిస్తారు. వాళ్ళిద్దరే వెళ్ళి ఒక ప్లేస్‌లో అయితే కూర్చుంటారనమాట. మళ్ళీ మనకి రాజమాతనైతే చూపిస్తారు. తను అందరినీ దండాలు పెడుతూ ఫెస్టివల్‌నైతే ఎంజాయ్ చేస్తూ ఒక రథంలో అయితే వస్తూ ఉంటారు. మళ్ళీ మన యాంగ్‌నైతే చూపిస్తారు. తర్ముకైతే సైగ చేస్తుంది. అంటే నెక్స్ట్ పెర్ఫార్మన్స్‌కి అయితే రెడీ అయ్యాను అని చెప్తూ ఉంటుంది. ఇంక నువ్వు వెళ్ళి స్పీచ్ ఇవ్వు అనేసి అని లెక్కతో చెప్తూ ఉంటుందన్నమాట. మాస్టర్ మూవ్ వండుకొని మినకరిస్తూ ఉంటాడు. తర్వాత మాస్టర్ మూవ్ వెళ్ళి ఇలా పీపీ వాయిస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ముందుకొస్తారనేసి చెప్తాడు. ఏంటి ఇంకా పీపీ వాయించే వాళ్ళు ఉన్నారా అనేసి, ఎలా వాయిస్తారేమో అనుకుంటారు అక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే. కరెక్ట్గా మళ్ళీ మనకి ఈ పక్క రాజమాతనైతే చూపిస్తారు. అక్కడ వండుకొని మన లిన్ వండుకొని తన రాజమాతకైతే ఒక ఫెస్టివల్ ఇంట్రొడ్యూస్ అయితే ఇస్తారు. అంటే కొంచెం గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నట్టు ఒక బ్యూటిఫుల్ మూమెంట్గా ఏర్పాటైతే చేస్తాడు. తర్వాత మనకి యాంక్షిని అయితే చూపిస్తారు. యాంక్షింగ్ వండుకొని డ్యాన్స్ పర్ఫామ్ అయితే ఇస్తుంది. అక్కడ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మన యాంక్షింగ్ వింతగా ఒక మనిషిని అయితే గమనిస్తుంది. సరే అని తననైతే ఫాలో అవుతుంది. తర్వాత మన యాంగ్ వండుకొని ఒక మత్తులోకైతే వెళ్ళిపోతుంది. అలా మత్తులో వెళ్ళిపోయి తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. అలా మత్తులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పూల చెట్టుని చూసి తను ఆ మత్తులో చిన్నప్పటి అబ్బాయినైతే గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ అబ్బాయితో గడిపింది. అక్కడికి ఆ ముసుగమ్మ అయితే వస్తుంది. తనకి మళ్ళీ మత్తు వాసన చూపిస్తూ తనని అయితే తన వెంట తీసుకెళ్ళిపోతుంది. తర్వాత జిన్నుని చూపిస్తారు. మేడం ఎక్కడ అంటూ వెతుకుతూ ఉంటాడు. అక్కడికి కరెక్ట్గా షన్ను అయితే వస్తారు. బాస్, మేడం కనిపించడం లేదు అని చెప్తాడు. సరే రా, గుర్రం ఎక్కు అనేసి అంటాడు. అలా వాళ్ళిద్దరూ వెతకడానికి అయితే వెళ్తారు. ఇంకా రౌడీలు అయితే కొడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వెంటనే మన హీరో షన్ను వండుకొని ఆ రౌడీలంతా చెతుకుబాతూ ఉంటారు. ఎందుకు రా కొడుతున్నారని. అంటే ఆ మూటలో హీరోయిన్ ఉందనుకుంటారు, కానీ ఆ మూటలో ఉన్నది మన మాస్టర్ అన్నమాట. సరే, మెడ మీద ముద్ర ఉన్న అమ్మాయిని మీరేమన్నా చూసారా అనేసి అడుగుతారు. వాళ్ళనైతే లేదు, చూడలేదు అని చెప్తారు. అంతే, మన షన్ను అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతాడు తనకేమైందో అనేసి. సరే, తనని వెతకదామని అయితే వెంటనే వెళ్తారు.
పక్క మన యాంగ్‌ని అయితే చూపిస్తారు. తనకి చిన్నప్పటి కలిసిన అబ్బాయి అయితే మళ్ళీ గుర్తొస్తాడు. ఆ అబ్బాయి ఇలా చెప్తాడనమాట. నా పేరు షన్ను అంటాడనమాట. అలా వాళ్ళిద్దరూ కలిసి తిరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే కొంచెం స్పృహలోకొచ్చి మళ్ళీ అంటే మత్తులోనే ఉంటుందనమాట. పెద్దగా ఉన్న షన్నుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే వాడు బెదరగొట్టిన విషయాలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదంతా నిజం కాదు అంటూ మేల్కుంటుంది. తిరిగి చూస్తుండగా అక్కడ ఆమె వండుకొని ఒకరినైతే చంపుతూ ఉంటుంది. ఎందుకు ఇలా ఇంతమందిని చంపుతున్నావు అనేసి అడుగుతుంది యాంగ్ వండుకొని. నీకు తెలీదు, ఏం కారణమో నీకు తెలీదు, నేను చంపుతున్నాను అంతే, ఈరోజు నీ చావు కూడా ఖాయమే అంటుంది. అలా భయపెట్టేస్తూ ఉంటుంది. అక్కడ మళ్ళీ మత్తు పొగ అయితే పెడుతోంది. నిన్ను కూడా చంపేస్తా అనేసి అంటుంది. అప్పుడు మన యాంగ్ వండుకొని ఏంటి నేను ఒక అమ్మాయి గురించి చెప్తాను అనేసి చెప్తూ చెడ్డగా అయితే చెప్తూ ఉంటుంది. అది ఎవరి గురించో కాదు, తన గురించే అన్నమాట. అంటే మన యాంగ్‌కి ఆ ముసుగులో ఎవరున్నారో కరెక్ట్‌గా తెలుసనమాట. "ఏం మాట్లాడుతున్నావు? నేను అలాంటి మనిషిని కాదు" అనేసి మన యాంగ్ మీదైతే కోప్పడుతుంది ఆ అమ్మాయి వండుకొని. యాంగ్‌ని చూస్తా ఉంటే తనకి వేరే అమ్మాయిలా కనిపిస్తుంది ఆ అమ్మాయికి వండుకొని. అంతే ఇంక చంపేద్దామనే టైంలో కరెక్ట్‌గా అక్కడికి జిన్ అయితే వచ్చి ఆ అమ్మాయినైతే అడ్డుకుంటాడు. జిన్ దగ్గరికైతే వచ్చి యాంగ్ బానే ఉన్నావా అనేసి తీసుకుని దగ్గరికైతే తీసుకుంటాడు. అంటే చాలా భయపడిపోయి ఉంటాడు. ఎక్కడ యాంగ్‌కి ఏమైపోయిందో ఏమో అనేసి. యాంగ్ షింగ్ వండుకొని థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు అనేసి అంటుంది. షన్ను వండుకొని నేను నీ ద్వారా వచ్చే స్మెల్ ద్వారా నిన్ను కనిపెట్టాను. నీ దగ్గర సుగంధన స్మెల్ వస్తుంది కదా! దాని ద్వారా నిన్ను కనిపెట్టాను అనేసి అంటాడు. తర్వాత షన్ను వండుకొని జిన్ తన ముసుగేమిటో తీయి అని చెప్తాడు. సరే అని ముసుగు తీస్తాడు. ఆమె ఎవరో కాదు మన యాంగ్‌ని బుల్లి చేసే వాళ్ళ దగ్గర నుంచి కాపాడి ఫ్రెష్ అవ్వమని చెప్పుంటుంది కదా! అంటే మెడ మీద కూడా ముద్ర చూసుంటుంది కదా! ఈమె ఒక్కరే అనమాట. తర్వాత యాంగ్ మాట్లాడదామనేలోగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అంటే స్పృహ కోల్పోతుంది. తర్వాత యాంగ్ షింగ్ స్పృహలోకైతే వస్తుంది. తన దగ్గర చూచూ ఉంటుంది తన ఫ్రెండు. హమ్మయ్య! మెలకువలోకొచ్చావా? చాలా సేపటి నుంచి నువ్వు స్పృహలోకి రాలేదు. ఏమైందో, ఎలా ఉన్నావో అర్థమే కాలేదు అనేసి అంటుంది. సరే ఇప్పుడు ఆమె ఎక్కడుందంటే తనను బంధించి అంతా నిజాలు రాబడుతున్నారు రాజమాత అనేసి చూచూ అంటుంది. దానికి యాంగ్ వండుకొని సరే నేను అక్కడికి వెళ్తాను అనేసి అంటుంది. లేదు లేదు షన్ను గారైతే ఒప్పుకోరు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అనేసి అంటుంది. ఏం పర్వాలేదు నేను వెళ్ళి అన్ని సాక్ష్యాలు నిరూపించాలి అనేసి అంటుంది. సరే అని చూచూ కూడా అంటుంది. మనకి రాజమాతనైతే చూపిస్తారు. అక్కడ యోంగ్ యాంగ్ని ఇలా అడుగుతుంది. యోంగ్ యాంగ్ సమాధానం చెప్పు. తను నీతోనే పాటు ఉంటుంది కదా! నీకు తన మీద మెడ మీద నువ్వు ముద్ర కథ తెలీదా? తనతో నీకు ఎలాంటి సంబంధం లేదా అనేసి అడుగుతుంది. లేదు రాజమాత నాకు తనతో ఎలాంటి సంబంధం లేదు. ఒక ఫ్రెండ్లానే భావించాను తప్ప తన పూర్తి డీటెయిల్స్ నాకేమీ తెలీదు అనేసి అంటుంది. రాజమాత వండుకొని ఆ లేడీని ఎందుకు అమాయకుల్ని చంపావు అనేసి అడుగుతూ ఉండగా దానికి ఎదురు సమాధానంగా నేనేమి అమాయకుల్ని చంపలేదు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళే అనేసి అంటుంది. అప్పుడు అనుకుని యాంగ్ యాంగ్ అక్కడికి వస్తుంది. వచ్చి రాజమాత నమస్కారం అయితే చేస్తుంది. షన్ను మధ్యలో వండుకొని తన మధ్యలో వచ్చినందుకు మాట్లాడుతున్నందుకు క్షమించండి రాజమాత నా తరపు నుంచి అనేసి కూడా అంటాడు. దానికి రాజమాత వండుకొని చాలే నిలుపురా కూర్చో అనేసి అంటుంది. వండుకొని నువ్వు ఈ కేసు గురించి దర్యాప్తు చేసావు కదా, సరే చెప్పు అంటుంది. యాంగ్షింగ్ వండుకొని ఆ ముద్ర ఉన్న లేడీ గురించి కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. తన కోపం వచ్చేలా చేస్తుంది. తను వండుకొని నేను కావాలని ఎవరిని చంపలేదు అనేసి అరుస్తుంది. అక్కడికి సరిగ్గా అదే టయానికి లీడర్ షూ అయితే వస్తాడు. రాజమాతకి అయితే నమస్కారం చేసి యాంగ్షింగ్ అయితే ఒక పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. యాంగ్షింగ్ వండుకొని ఆ లేడీ గురించి అంతా చెప్తూ ఉంటుంది. అంతే తను ఆశ్చర్యపోతుంది. ఇదంతా దీనికి ఎలా తెలిసిందబ్బా అనేసి అనుకుంటూ ఉండగా తన చేతిలో ఉన్న పేపర్ తీసి చూపిస్తుంది. అది తన భర్త ఫోటో అన్నమాట. అంటే ఆ లేడీ భర్త ఫోటో అన్నమాట. అది చూసి ఈ ఫోటో నాకు ఇచ్చే, నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు నాకు ఇచ్చే అనేసి యాంగ్షింగ్ మీద అయితే పడుతుంది. అంతే యాంగ్షింగ్ పక్కకు పడిపోతుంది. వెంటనే షన్ను వచ్చి యాంగ్షింగ్ని అయితే పైకి లేపుతాడు. తర్వాత ఆ లేడీ స్టోరీ మొత్తం చెప్తుంది. ఎందుకు అందరిని చంపుతుందో అనేసి. ఫస్ట్ తన స్టోరీ అయితే చెప్తుంది. నా భర్త వండుకొని నా సొంత చెల్లితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది కావాలని చేసింది. అంటే నా చెల్లి కావాలని నా భర్తతో సంబంధం ఏర్పాటు చేసుకుంది. అందుకే నా కోపం వచ్చి నా చెల్లిని చంపేయాలని తనకైతే విషం ఇచ్చా. ఆ విషయం నా భర్తకు తెలిసి తనొచ్చి కూడా విషం అయితే తాగుతాడు. తన బాధనైతే చెప్తుంది. అంతే మగవాళ్ళంతా ఒకలాంటి వాళ్ళే. అందరూ తప్పు చేస్తూ ఉంటారు. ఒక భార్య అయితే సరిపోదా, ఎంతమంది కావాలి, ఫ్యామిలీ మొత్తం కావాలా అలా అనేసి కొంచెం మీనింగ్లెస్గా కోపంలో ఏదంటే అది మాట్లాడేస్తుంది. అందుకే వాళ్ళందరిని కూడా నేను చంపాను అనేసి అంటుంది.
దానికి యాంగ్ కూడా ఇలా చెప్తుంది, నీ భర్త మంచివాడు అనుకోకు, అందరి మగవాళ్ళని నీ భర్త కూడా అనేసి అంటుంది. యాంగ్షింగ్ చెప్తుంది. దానికి మన యాంగ్షింగ్ వండుకొని మనం అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒకరు తప్పు చేశారని అదే తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు. కొంచెం నమ్మకం భరోసా ఇవ్వాలి. అలాగే నువ్వు చెప్తున్నది భార్యాభర్తల బంధం గురించి అనేసి భార్యాభర్తల బంధం గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్తుంది. అదంతా షన్ను విని అలాగే రాజమాత ఇద్దరు అయితే షాక్ అవుతారు. దీనికి ఈ బంధం పైన ఇంత మంచి ఒపీనియన్ ఉందా అనేసి షాక్ అయిపోతారు. అని చెప్తున్న టైంలో సరిగ్గా అదే టైంలో ఆ లేడీ వండుకొని తన దగ్గరున్న మ్యాజిక్ పేపర్తో తనని తానే అగ్గి అంటించుకుంటుంది. అంతే అంతే షన్ను వండుకొని యాంగ్షింగ్ని అయితే పక్కకు లాగి తననైతే రక్షిస్తాడు. జిన్నని పిలిచి వెంటనే తన మీద నీళ్లు పోసి ఆర్పు అని చెప్తాడు. వెంటనే వాడు నీళ్ళు పోసి అయితే ఆర్పేస్తాడు. షన్ను వండుకొని దీనిని వెంటనే వెళ్ళి కారాగారంలో బంధించండి అని చెప్తాడు. సరే అని తీసుకెళ్తారు. తిరిగి షన్ను అండ్ యాంగ్ అయితే ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చినాక షన్ను వండుకొని ఈ రోజంతా నువ్వు మంచి పనే చేశావు అనేసి అంటూ పొగిడేస్తూ ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరూ సంతోషపడుతున్న టైంలో మళ్ళీ వాళ్ళిద్దరికి ఒకే టైంలో ఒక చిన్న డౌట్ అనేది రేజ్ అవుతుంది. ఈ కేసుకు సంబంధం లేకుండా ఒకరిని చంపింది తను. అంటే ఈ కేసుకి ఆ వ్యక్తికి సంబంధం ఉండదన్నమాట. వాళ్ళ దర్యాప్తు ప్రకారం తనని చంపుంటుంది. ఎందుకని వాళ్ళకనేది డౌట్ అయితే వస్తుంది. మళ్ళీ ఆ కారాగారంలో ఉన్న లేడీ దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడిని చంపావు కదా ఎందుకు అనేసి అడుగుతుంది. దానికి తను పిచ్చిగా నవ్వి అలాగే తిక్క సమాధానాలు అయితే ఇస్తుంది. సరే ఇక్కడుండి లాభం లేదని వాళ్ళైతే వచ్చేస్తారు. వస్తూ కూడా ఆ కేసు గురించి ఆలోచిస్తూ వస్తారు. మరో పక్క మనకి యోంగ్ యాంగ్ని అయితే చూపిస్తారు. తనకి చాలా అవమానం జరగడం వల్ల చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది. అంటే ఆ లేడీ గురించి మన రాజమాత యోంగ్ యాంగ్ మీద డౌట్ అయితే పడుతుంది కదా, అది తనకి అవమానంగా భావించి చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 7 అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్.